వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. కేసినేని నాని వర్సెస్ పులికెపూడి, వీళ్ళిద్దరు వ్యవహారం ఏ విధంగా ఉందో మనందరికీ తెలిసింది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఇక ఫైనల్ తీర్పు చంద్రబాబుదని అని చెప్పుకోవాలి. అంటే కేసినేని నాని, పులికెపూడి శ్రీనివాసరావు మధ్య ఏర్పడినటువంటి వివాదం పైన చంద్రబాబు తీర్పు చెప్పనున్నారా? క్రమశిక్షణ కమిటీ ఇద్దరు నేతలను పిలిచి మాట్లాడింది కూడా. అయితే వారి వాదనలు విన్నారు. అలాగే వారిపైన పార్టీ పరంగా ఒక నివేదిక కూడా రెడీ చేశారు. వాటిని చంద్రబాబు అంగీకరించారు. ఇప్పుడు చంద్రబాబు ఆ నివేదికల్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే పులికెపూడి శ్రీనివాసరావు గెలిచిన 1-2 నెలల్లోనే దారి తప్పారని కూడా టీడీపీ హైకమాండ్ గుర్తించింది. అంటే ఆయన పైన వివాదాలు అంటే ఇదే మొదటిసారి కాదు. టీడీపీ క్యాడర్ను ఆయన ఒక ఓన్ చేసుకోలేక అనేక వివాదాలు అయితే తెస్తున్నారని, పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని నివేదికలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే శివనాథ్ తన నియోజకవర్గానికి వేరే లీడర్ని తెచ్చి పెడుతున్నారని కూడా, వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ లేదని కూడా చెబుతున్నారని కొలికపూడి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే శివనాథ్ పైన చేసినటువంటి ఆరోపణలకు కొలికపూడి ఎలాంటి ఆధారాలు ఇవ్వలేకపోయారని కూడా తెలుస్తుంది. అయితే కేసినేని శివనాథ్ తాను కొలికపూడితో ఎలాంటి విభేదాలు పెట్టుకోలేదని కూడా పార్టీ కోసమే నిర్ణయాలు తీసుకున్నట్టుగా కూడా చెప్పుకొచ్చారు అని తెలుస్తుంది. తాను బహిరంగంగా కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ విషయం పైన చంద్రబాబు నాయుడు గారు తుది నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తుంది. అంటే కొలికపూడి పైన చర్యలు తీసుకుంటారని కూడా భావిస్తున్నారు. అది ఎప్పటి నుండి అనేది మాత్రం ఇక్కడ పెద్ద సస్పెన్స్ అనేది కూడా చెప్పుకోవచ్చు. మనం చూద్దాం ఎప్పుడు ఎవరిపైన చర్యలు తీసుకుంటారనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అసలు ఎవరిపైన చర్యలు తీసుకుంటారనే దానికి సంబంధించి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.